హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143 అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను దుల్పేట్కి అయితే వచ్చేసిన. అండ్ దుల్పేట్లో వచ్చేసి మన మెయిన్ నితిన్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్కి అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే రెడీ చేసిరు అన్నవాళ్ళు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా పెద్ద విగ్రహాలు కూడా అవి. అండ్ మీకు డీటెయిల్గా విగ్రహాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చూపిస్తా. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ డీటెయిల్గా కూడా విగ్రహాలు ఏ టైప్లో ఉన్నాయని కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ విగ్రహాలు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మిస్ అవ్వకండి. అండ్ మీకు కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, కంపల్సరీ వీడియో అయితే స్కిప్ చేయకండి. అండ్ కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వచ్చినప్పుడు అయితే మనకు రైట్ సైడ్లో విగ్రహం చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ 15 to 16 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ విగ్రహానికి వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వినాయకుడికి పైన కిరీటం చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ కిరీటం కూడా మనకు అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ చూసినప్పుడు మనం కిరీటంకి అట్రాక్ట్ అయిపోతాం. అండ్ అక్కడ చూసుకుంటే మనకు డిజైన్ ఏమేమి ఇచ్చారో చూస్తారు కదండి. మనకు నెమలీలు అయితే ఇచ్చారు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కిరీటం సైడ్ మన కిరీటం పైన అయితే నెమలీలు అయితే నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసారు. అండ్ వర్క్ కూడా ఎంత డీటెయిలింగ్గా కంప్లీట్ చేసారో చూసుకోవచ్చు మనకు నీట్గా. అండ్ మనకు వచ్చేసి వినాయకుడు చూసుకోవచ్చు, మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. అండ్ చాలా పెద్దగా ఉంది విగ్రహం కూడా, ఆల్మోస్ట్ 15 feet ఉంటుంది. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, మీకు బాడీ పైన మొత్తం ఆభరణాల వర్క్ అనేది నీట్గా డీటెయిలింగ్గా కంప్లీట్ చేసారు అన్నవాళ్ళు. అండ్ ఈ ఫేస్ కట్ కానీ ఆ ఇయర్స్ కట్ కానీ చాలా నీట్గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. విగ్రహం దూరం నుంచి చూసినా కూడా చాలా అట్రాక్టింగ్గా ఉంది మనకి, చూస్తారు కదా. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే అప్డేట్ ఉంటుంది మీకు. పెయింటింగ్ అయిన తర్వాత కూడా మీకు ఈ షెడ్కి వచ్చి ఇదే విగ్రహం గురించి మీకు అప్డేట్ ఇచ్చేస్తా. అండ్ షెడ్ వచ్చేసి నితిన్ సింగ్ కళాకార్ వర్క్ షాప్. అండ్ ఇది వచ్చేసి మెయిన్ వర్క్ షాప్. అండ్ అన్న వాళ్ళది ఇంకో వర్క్ షాప్ కూడా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ అక్కడ ఒక మనకి నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు అయితే వైరల్ అయిపోయినాయి. అండ్ ఈ ఇయర్ కూడా అన్న వాళ్ళ దగ్గర బ్యూటిఫుల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ చూస్తారు కదా మనకి ఈ విగ్రహం అయితే ఏ విధంగా ఉందో. అండ్ మనకు వచ్చేసి ఈ షెడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ పక్కన అయితే ఉంటుంది మెయిన్ షెడ్. అండ్ చూసుకోవచ్చు మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడికి రైట్ సైడ్లో నంది మహారాజ్ని అయితే డిజైన్ చేశారండి, చాలా నీట్గా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మనకు ఆ నంది ఒక లుక్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ కోపంతో చూస్తున్నట్టయితే మనకు డిజైన్ చేశారు. అండ్ మెడలో ఆ గంటలు అండ్ చూస్తారు కదా మొత్తం. అండ్ ఇక్కడ మొత్తం హెయిర్ దగ్గర కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ కొమ్ములు కూడా ఏ విధంగా ఇచ్చారు అనేది, కొమ్ములు కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సింపుల్గా కాకుండా చాలా అట్రాక్టింగ్గా చేసారు అన్నట్టు. చూడడానికి చాలా బాగుంటుంది, అట్రాక్ట్ అయిపోతాం మనం, అరే బుల్ ఈ విధంగా ఉంటుందని. అండ్ చూస్తారు కదా మనకు నంది మహారాజ్. అండ్ వచ్చేసి మనకు వినాయకుడికి పంచ వర్క్ కూడా అయిపోయిందండి. పంచ వర్క్ కూడా డిజైన్ చేశారు, మనకు పంచ ఉంది ఈసారి వినాయకుడికి. అండ్ ప్రతి విగ్రహానికి అయితే పంచ అయితే పెట్టారు. అండ్ పంచ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వేస్తారు అన్న వాళ్ళ దగ్గర, చూసారు కదండి. పంచ కూడా ఉంది మనకు వినాయకుడికి ఈసారి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు సింహం, మన సింహాన్ని అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డిజైన్ చేశారు, చూస్తారు కదా ఏ విధంగా ఉందో సింహం. అండ్ మనకు వచ్చేసి వినాయకుడు 4 హ్యాండ్స్తో మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మొత్తం విగ్రహం అయితే చూపిస్తే ఒకసారి లుక్ చేసేసేయండి. అవుట్పుట్ అయితే ఇది మొత్తం ఆల్మోస్ట్ మనకు విగ్రహం అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. విగ్రహం చూడడానికి నాకైతే మస్తు అనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తుంటే, పెద్ద విగ్రహం. అండ్ ఇంకొక విగ్రహం అండ్ ఇంతక సేమ్ మనకి ఇదే మోడల్, బట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్తో విగ్రహం అయితే ఇంకా అట్రాక్టింగ్ ఉంటుంది. ఆ వచ్చేసి ఇంకో విగ్రహం అండి. అండ్ చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ ఈ విగ్రహాలు 2 types అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ 2 models అయితే రెడీ చేసి పెట్టారు, అది కూడా బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ ఉంటుంది. విగ్రహాలు అయితే సేమ్, బట్ మనకు బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఈ విగ్రహానికి ఈ టైప్లో మనకు బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక టైప్ ఉంటుంది, మనం ఇది చూసుకోవచ్చు. అండ్ మన విగ్రహం అయితే వచ్చేసి సేమ్ అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు అన్నవాళ్ళు, చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో విగ్రహం. నాకైతే ఫుల్ మస్తు నచ్చింది విగ్రహం బ్యాక్గ్రౌండ్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ అట్రాక్టింగ్గా ఉండడానికి మనకు అన్నవాళ్ళు అయితే డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా చేసారో. మనకు ఇక్కడ వచ్చేసి మనకు శంకరుడికి కూడా ఎంత బ్యూటిఫుల్గా చేసారు న్యాచురల్గా. అండ్ శంకరుడు నాట్యం చేస్తున్నట్టుగా మనకు చేతిలో చూసుకోవచ్చు డమరుకం పైన, మనకు లెఫ్ట్ హ్యాండ్లో డమరుకం అయితే పట్టుకున్నాడు శంకరుడు. అండ్ చూసుకోవచ్చు స్నేక్ కూడా భుజం పై నుంచి ఎలా కిందికి వస్తున్నట్టు డిజైన్ చేసారు. అండ్ రుద్రాక్షలు కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. అండ్ ఆల్మోస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మనకు పెయింటింగ్తోనే అట్రాక్ట్ ఉంటుందండి. పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం
అవుట్లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ పెయింటింగ్ అవ్వకముందే మనకి ఈ రేంజ్లో ఉంది. అండ్ మీరు చూస్తారు కదా మీ ముందర ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అప్డేట్ ఇది మీకు. అండ్ అప్డేట్ మనకు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్న వాళ్ళ దగ్గర. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాను. అండ్ కాంటాక్ట్ మనకు స్క్రీన్ పైన కంపల్సరీ నెంబర్ అయితే ఇస్తాను అన్న ఇస్తే. అండ్ అన్న ఏమంటే మాత్రం నెంబర్ అయితే ఇస్తాను కంపల్సరీ, లేదా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ కంపల్సరీ మీకు కావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి బుక్ చేసుకోండి. అండ్ మీ ఏరియాలో మాత్రం ఈ వినాయకుని పెడితే మాత్రం మీరు హైలైట్ అయిపోతారు, నెక్స్ట్ లెవెల్ హైలైట్ అయిపోతారు. అండ్ ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళొచ్చు మీరు. అవైలబుల్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు, చూసుకోవచ్చు. అండ్ మనకు చూసుకోవచ్చు, మనకు పైన వచ్చేసి మధ్యలో అగ్నిమాత. అది మనకు అగ్నిమాత, మంటలో నుంచి మనకు అగ్నిమాత పైకి లేచినట్టు మనకు చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసారు. అండ్ ఇక్కడ మనకు మేక మహారాజ్, అండ్ మనకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే తెలియదు, బట్ మనకు చూసుకోవచ్చు ఆ మేక మహారాజుని కూడా మనకి ఎంత బ్యూటిఫుల్గా చూసుకో. మొత్తం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ హెడ్ కానీ, ఆ ఫేస్ వర్క్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ బాడీ వర్క్ కానీ, ఆ డీటెయిలింగ్ డ్రెస్ వర్క్ కానీ చాలా నీట్గా కంప్లీట్ చేసారు. మస్తు కనబడుతుంది చూడనీకైతే. ఆల్మోస్ట్ మనకు అన్ని విగ్రహాలు రెడీ అయిపోయినాయి. ఏమంటే మనకు నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్లో మనకు పెయింటింగ్ అప్డేట్ కూడా వస్తుంది నాకు తెలిసి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకు విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ మీకు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, మీరు బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విగ్రహాలు. అండ్ చూస్తుంటే చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి. అండ్ మీకు ఇలాగే మీకు చాలా చాలా పెద్ద పెద్ద షెడ్స్ అండ్ మంచి మంచి విగ్రహాలను అయితే మీ ముందరికైతే తీసుకొస్తాను, మంచి అప్డేట్స్ ఇస్తాను. అండ్ కంపల్సరీ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మనకు వీడియో అనేది సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నట్టు కూడా చాలా ఎంకరేజింగ్మెంట్గా ఉంటుంది నాకు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు బ్యూటిఫుల్ విగ్రహాలతోనైతే మీ ముందరికి వస్తాను. అండ్ కంపల్సరీ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ చూసుకోవచ్చు మనకి ధూల్పేటలో మెయిన్ ఫస్ట్ అప్డేట్ మనకి ఈ విగ్రహాలు వచ్చేసి మనకి ధూల్పేటలో వచ్చేసి ఫస్ట్ అప్డేట్ అండి. అండ్ పెద్ద విగ్రహాలు అండ్ చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాను. అండ్ మనకు లక్ష్మీనారాయణ సింగ్ అప్డేట్ కూడా ఇచ్చాను. బట్ మనకు మెయిన్ అప్డేట్ అంటే ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహాలు అయితే. అండ్ మీరు ఆల్మోస్ట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు, ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా ప్రాసెస్ ఉంటుంది. అండ్ చూస్తారు కదా విగ్రహాలు అయితే ఏ విధంగా ఉన్నాయో. చూస్తుంటే నాకే చాలా అట్రాక్టింగ్ అనిపిస్తుంది. పెయింటింగ్ అవ్వలేదు, మనకు పెయింటింగ్ అవ్వకముందే మనకు ఈ రేంజ్ అవుట్పుట్ ఉందంటే, అండ్ మనకు పెయింటింగ్ అయిన తర్వాత కూడా ఏ రేంజ్ అవుట్పుట్ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూస్తారు కదా విత్ బ్యాక్గ్రౌండ్స్, మనకు ఈ వినాయకుడు అయితే విత్ బ్యాక్గ్రౌండ్తోనే నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. చూస్తారు కదా. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు సపరేట్ ఉంటుంది. అండ్ మనం క్యారీ చేసేటప్పుడు విగ్రహాన్ని క్యారీ చేసేటప్పుడు కూడా మనకు సపరేట్గా ఇస్తారు, మేబీ ఇబ్బంది అవుతాయి. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఈ విగ్రహాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ సపరేట్గానే ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందరకైతే వస్తాను. మంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తాను. మంచి షర్ట్స్ అయితే మీకు రివీల్ చేస్తాను. అండ్ కంపల్సరీ సపోర్ట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇప్పటితో మనం బాయ్.